లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. వెనక్కి తగ్గిన ట్రంప్ యుద్ధానికి బ్రేక్. ఏంటి ఆశ్చర్యంగా ఉందా? అఫ్కోర్స్ ఆశ్చర్యంగా ఉన్నా కానీ ఆనందకరమైన విషయం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఆందోళన చెందుతూ ఉన్నారు. ఓ ప్రక్కన చూస్తే ఎల్పిజి గ్యాస్ కొరత, మరో ప్రక్కన చూస్తే క్రూడ్ ఆయిల్ ధరలు మండిపోతూ ఉన్నాయి. ఇటువంటి తరుణంలో ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఆందోళన చెందుతూ ఉన్నారు. మరి ఈ క్రమంలో ఆ యుద్ధానికి బ్రేక్ పడిందంటే ఖచ్చితంగా సంతోషించాల్సిన అంశమే. ఇప్పుడు ఎందుకు ఈ విషయం వచ్చింది అని అంటే, మీకు ఇప్పుడు జస్ట్ 1 అవర్ బ్యాక్, ఇప్పుడు టైం చూస్తే 6 అయింది. ఒక 1 అవర్ బ్యాక్ ట్రంప్ ఒక ట్వీట్ అన్న ట్రూత్ సోషల్లో ఒక ట్వీట్ చేశాడండి. అదేంటో మీకు చదివి వినిపిస్తే ఆ తర్వాత మనం తర్జుమా చేసుకుందాం. ఐఎమ్ ప్లీజ్డ్ టు రిపోర్ట్ దట్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా and the country of Iran have had over the last 2 days very good and productive conversations regarding a complete and total resolution of our hostilities in the Middle East. Based on the tenor and tone of these in-depth, detailed and constructive conversations, which will continue throughout the week, I have instructed the Department of War to postpone any and all military strikes against Iranian power plants and energy infrastructure for a 5-day period, subject to the success of the ongoing meetings and discussions. Thank you for your attention to this matter. President Donald Trump. ఈయనేమంటారంటే, ఒక 2 రోజులుగా ఇరాన్తో చర్చలు బాగా కొనసాగుతున్నాయి. సో ఆ చర్చల సారాంశం ప్రస్తుతానికి ఒక 5 రోజుల పాటు తాత్కాలికంగా యుద్ధ విరమణ. ఏదైతే ఈ యొక్క విద్యుత్ కేంద్రాలు ఉన్నాయో వాటిపైన మేము యుద్ధం అనేది చెయ్యం, ఎటువంటి దాడులకి పాల్పడమని చెప్పేసి చెబుతున్నారు. సో ఏమిటి ఇక్కడ, ఎందుకు ఈ రకంగా అంటే ఖచ్చితంగా ట్రంప్ పైన ఒత్తిడి పెరిగి ఉంటుంది 100% డ్యామ్ షూర్. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా ఇరాన్ ఇజ్రాయెల్ మీద వార్ జరుగుతుంటే ఈ ట్రంప్ కూడా వచ్చేసి ఏంటది రెజ్యూమ్ చేంజ్ అంట. ఇరాన్లో రెజ్యూమ్ చేంజ్, అక్కడ ఆ పరిపాలన అంతా కూడా మార్చేసే బాధ్యత ఏం తీసుకున్నాడు? ఎందుకు తీసుకొని ఇదంతా రెజ్యూమ్ చేంజ్ కాదు, ఏమీ కాదు, అలా చేసి ఆ ఇరాన్ని వీళ్ళ గుప్పెట్లో పెట్టుకొని అక్కడ ఆ క్రూడ్ ఆయిల్ అంతా కూడా వీళ్ళ వైపు మళ్లించుకునే ప్రయత్నం అది ఇప్పుడేమైంది, బిడిచి కొట్టింది. ఎక్స్పెక్ట్ చేయలే ఇరాన్ ఈ రకంగా తిరిగి ఘాటుగా దాడి చేస్తుంది అని చెప్పేసి. సో ఈ క్రమంలోనే ఏం జరిగింది, యాక్చువల్గా ఈ హార్మోస్ జలసంధికి సంబంధించి ఒక 48 అవర్స్ టైం పీరియడ్ ఇచ్చారు ట్రంప్. ఏంటి, మీరు ఆ జలసంధి దారి తెరవాలి, ఓ విధంగా చెప్పాలంటే హుకుం జారీ చేశాడు. కానీ వాళ్ళు అసలు పట్టించుకోవాలా. లేని పక్షంలో ఇరాన్లోని విద్యుత్ కేంద్రాలపై దాడులు చేస్తామంటే హెచ్చరించారు, వాళ్ళు పట్టించుకోవాలా. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆయన ప్రకటన చేశాడు. ఏమని, ఇదిగో నేను చదివినట్లుగా, సో మేము ఇప్పుడు 5 days దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటున్నాం, ఎటువంటి దాడులకు పాల్పడం, ఈలోపు చర్చలు కొనసాగుతూ ఉంటాయి, చర్చలు సఫలీకృతం కావాలని కోరుకుంటున్నాం అని చెప్పేసి ఈ 5 రోజుల పాటు ఎటువంటి దాడులు చేయొద్దు అని చెప్పేసి ఆ ఆర్మీ ఫోర్స్ వాళ్ళకి ఈయన ఆదేశాలు జారీ చేశారు. సో ఇప్పుడు ఈ చర్చల్లో ఏం జరుగుతుంది, యాక్సెప్టెన్స్ ఉంటుందా, కాంప్రమైజ్ జరుగుతాయా, జరగవా అనేది చాలా ఆసక్తికరంగా మారబోతుంది. ఇందులో ప్రధానంగా ఏంటి అంటే, ఎప్పుడైతే ట్రంప్ ట్వీట్ చేశాడో ఈ విషయం పైన, ట్వీట్ అంటే ఆ సోషల్ ట్రూత్లో ఇమీడియట్గా ఈ క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గిపోయినాయి. $113 ఉన్న బ్యారెల్ రేటు $96 పడిపోయిందండి. 13% డ్రాప్ అయింది ఇమ్మీడియట్గా. చూడండి, అంటే ఒకవేళ వార్ కంప్లీట్గా క్లోజ్ అంటే ఇంకా అది ఎంత సుప్రదమైన వార్త. ఇప్పటికే సామాన్య ప్రజలు అలాగే అందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రధానంగా ఈ మన ఇండియాలోకి వచ్చేసరికి హోటల్స్, రెస్టారెంట్స్ అయితే బాగా దెబ్బతిన్నాయి, ఆ వ్యాపార సంస్థలన్నీ కూడా. సో ఇప్పుడు దీన్ని ఏం చేయబోతారు, అసలు ట్రంప్ యొక్క ఉద్దేశం ఏంటి? ఇక్కడ ట్రంప్ పైన విపరీతమైన ఒత్తిడి పెరిగిపోయింది. ఎందుకంటే ఎక్కడ నేను తగ్గను అది ఇది అన్నారు. ఇరాన్ వాళ్ళు ఏమైనా తగ్గుతున్నారా? తగ్గట్లా. ఇక్కడ ఎక్కడికక్కడే అటాకులు చేసుకుంటా పోతే ఇక క్రూడ్ ఆయిల్ పరిస్థితి ఏంటి? ఇరాన్ నుంచి ఇరాన్కు ఉన్న బలం ఏంటి? ఆ క్రూడ్ ఆయిలే. అటువంటి క్రూడ్ ఆయిల్కి సంబంధించి అక్కడక్కడ వాటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈయనకి వాళ్ళ రెజ్యూమ్ చేంజ్ చేయాలి అంటే
ఏదైతే ఆ విద్యుత్ కేంద్రాలను వాటిని బ్లాస్ట్ చేస్తారా, బ్లాస్ట్ చేస్తే సామాన్య ప్రజలు ఎంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో సామాన్యులు ఎక్కడా కూడా ఇబ్బంది పడేలాగా చేయకూడదు కదా. కానీ ఈయనేమో సామాన్యులపైన టార్గెట్ చేసేలాగా చేస్తూ ఉంటే అది చివరికి ఏమవుతుంది, ప్రపంచవ్యాప్తంగా మిగిలిన దేశాలన్నీ కూడా ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నాయి. ఇప్పుడు అంతేందుకు ఈ సౌత్ ఈస్ట్ ఏషియాలో కానీ, మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో కానీ గల్ఫ్ దేశస్తులు వాళ్ళందరూ కూడా యుద్ధం ఆపండిరా నాయన, ఇప్పుడు ఆ యుద్ధ స్థావరాలు అనేవి అరేంజ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఖతర్ కావచ్చు, ఇంకొన్ని దేశాల్లో. ఇప్పుడు అదేమవుతుంది, వీళ్ళు ఇరాన్ వాళ్ళు వాళ్ళ యొక్క యుద్ధ క్షేత్రాలపైన దాడి చేయాలి అని చెప్పేసి ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ పైన కూడా అటాక్ చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు గురించి జరుగుతుంది, అమెరికా వాళ్ళు అక్కడ స్థావరాలను పెట్టారు కాబట్టి. సో అమెరికా ఇప్పుడు దీనివల్ల సాధించింది ఏమీ లేదు. అక్కడ అన్ని ధరలు పెరగడం తప్ప ఏమాత్రం ఉపయోగం లేదు. ఇంకా గట్టిగా మాట్లాడవలసి వస్తే రష్యా వాళ్ళకి అత్యంత ప్రత్యర్థి. అటువంటి రష్యా దగ్గర క్రూడ్ ఆయిల్ కొనుక్కోవడనే పరిస్థితికి అమెరికా వచ్చేసింది. సో అటువంటి ఇక్కడ ఒక విధంగా రష్యా పరిస్థితి ఏంటి, వాళ్ళు ఆల్రెడీ ఉక్రెయిన్తో వార్ పెట్టుకోవడం వల్ల అది అక్కడ ఎంగేజ్ అయిపోయి ఉన్నారు. ఒక ప్రక్కన వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కడికక్కడ ఈ యుద్ధాలు జరుగుతూ ఉంటే చివరికి అది ఎటు దారి తీస్తూ ఉంటుంది. దీనివల్ల ఏమైనా సాధించగలుగుతామా? పైగా ఏంటది, నోబెల్ శాంతి బహుమతి తనకు కావాలని అప్పట్లో ఇండియాని కూడా సపోర్ట్ అడిగాడు, మీరు మంచిగా సపోర్ట్ చేయండి, ఎక్కడికక్కడ నేనే యుద్ధాలు ఆపే ప్రయత్నం చేస్తానని. ఇప్పుడు మనకు జరిగింది చూసారా, ఏది ఆపరేషన్ సింధూర్, దానికి కూడా ఈయనే పెద్ద రకంగా వ్యవహరించి అది ఆపిచ్చాను అని చెప్పి చెప్పుకుని క్లెయిమ్ చేశాడు. సో వేరే దేశాల యుద్ధాలనే ఆపే పరిస్థితుల్లో ట్రంప్ ఉన్నట్లయితే మరి ఇక్కడ యుద్ధాన్ని ఎందుకు కొనసాగిస్తున్నాడు? మరి అది ఏ రకంగా లాజిక్గా కరెక్ట్ అవుతుంది ట్రంప్ ప్రకారంగా చూసుకుంటే? వేరే దేశాలేమో యుద్ధం చేసుకోమాకండి అని చెప్పేసి అంటున్నాడు, శాంతి దూతలాగా వ్యవహరించాడు అని చెప్పేసి అనుకుంటే, అందు గురించే కదా అప్పుడు ఇండియా పైన ఒత్తిడి తీసుకొచ్చింది, నోబెల్ శాంతి బహుమతికి మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి అది ఇది అని చెప్పేసి. సో మరి ఇప్పుడేమో వాళ్ళపైన వారికి వెళ్తుండే, అప్పుడు ఏ రకంగా శాంతికి వారికి సంబంధం ఉంటుంది? సో ఈ నేపథ్యంలో మొత్తానికి ఇక్కడ ట్రంప్గా అయితే వెనక్కి తగ్గేలాగానే కొంచెం మరి ఆ ఇగోకి పోయాడో ఏమో తెలియదు, కానీ ఫస్ట్లో తగ్గేదిలే అనుకుంటే వెళ్ళారు. ఇరాన్ వాళ్ళు కూడా అదే తరహాలో చాలా ధీటుగా సమాధానం ఇచ్చారు వాళ్ళ దాడుల్ని తట్టుకుంటూనే. సో ఇక మనం ఎంత చించుకున్నా అవకాశం లేదులే, ఏమనుకున్నారో ఏమో తెలియదు. కానీ ప్రస్తుతానికైతే రచ్చరచ్చగా ఉన్నది కాస్త. ఇప్పుడు సాధారణంగా వీళ్ళు కొట్టుకుంటే చివరికి మిగిలిన వాళ్ళు బలైపోతూ ఉన్నారు కదా. మిగిలిన దేశంలోనే సామాన్య ప్రజలు సైతం ఆ గ్యాస్ కొరత కానీ, ఈ క్రూడ్ ఆయిల్కి సంబంధించిన వ్యవహారం కానీ ఇవన్నీ కూడా. సో దానివల్ల ఏమవుతుంది, నిత్యావసర సరుకులు ధరలు పెరిగిపోతూ ఉంది, ఇన్ఫ్లేషన్ వచ్చేస్తూ ఉంది, సామాన్యులు విలవిల్లాడిపోతూ ఉన్నారు. అంతెందుకు మన భారతీయులే ఎంతోమంది గల్ఫ్ దేశాల్లో ఉన్నారు, వాళ్ళు అక్కడ పరిస్థితి బిక్కుమంటూ ఉన్నారు, మమ్మల్ని కాపాడండి, మా దేశానికి మమ్మల్ని తరలించేసేయండి అని చెప్పేసి వాళ్ళు అక్కడ ఇబ్బంది. సో ఇటువంటి పరిస్థితుల్లో మరి ఏం సాధించినట్టు? సో ఎట్టకేళ్ళకి ఇప్పుడైనా సరే ముందు ఆ ట్వీట్ చేయడం వల్ల కొంతవరకు ఉపశమనం లభించిందనుకోవాలి. ఈ 5 రోజులు తాత్కాలిక విరామమా, లేకపోతే 5 రోజుల తర్వాత దాన్నే కంటిన్యూ చేసేస్తే ఇంకా సంతోషం. ముందు ఆ టర్మ్స్ అన్నీ కూడా ఏంటి, వాళ్ళ ప్రాబ్లం ఏంటి, వీళ్ళ ప్రాబ్లం ఏంటి, కూర్చొని చర్చించుకుంటే ఎంత పెద్ద యుద్ధం అయినా సరే పరిష్కార మార్గం వైపు వెళ్ళాలి కదా. సో లేదంటే ఎంతకాలం మీరు యుద్ధం చేసుకున్నా దానికి చర్చల కోరిగా ఒక సొల్యూషన్ తీసుకురాలేకపోతే ఇక దానికి అర్థం లేకుండానే ఉంటుంది. ఇప్పుడు ఆ రష్యా ఉక్రెయిన్ వారి పరిస్థితి కూడా అంతే. ఎప్పుడో 2022 ఫిబ్రవరిలో మొదలైంది, ఇప్పుడు 2026 4 సంవత్సరాలు అయిపోయింది. సో దానివల్ల ఎవరు ఏం సాధిస్తున్నారు అట్లా. సో ఎట్టకేలకు మొత్తానికి ఇదైతే మాత్రం ప్రపంచ మిగిలిన దేశాలందరూ కూడా, మిగిలిన దేశాలే ఉంది, అమెరికాలోని దేశస్తులే చాలామంది ట్రంప్ పైన నెగిటివ్గా ఉన్నారు. ఏంటి ఈ యుద్ధాలు ఏంటి, గోలేంటి అనే పరిస్థితుల్లో ఉన్నారు. సో ఇది కొంతవరకు మాత్రం మంచి వార్తనే చెప్పాలి. మరి మీరేమనుకుంటున్నారు ఈ ట్రంప్ వెనక్కి తగ్గడం పైన అనే అభిప్రాయాన్ని అయితే కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.